హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్. ఇది ఆలు క్యారెట్ మంచూరియా. చూడండి ఎంత బాగున్నాయి ఈ బాల్స్. చాలా చాలా బాగుంది. టేస్టీగా అనిపిస్తున్నాయి తింటుంటే. గోబీ మంచూరియా లాగే అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సినవి పొటాటో ఇలా పీల్ తీసి పెట్టుకోవాలి 2. ఆనియన్, క్యారెట్ అన్నీ పీల్ తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొటాటోని తురుముకోవాలి. ఇలా తురుముకోవాలి. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటే క్రిప్సీగా అనిపిస్తాయి కదా, అందుకని. క్యారెట్ని కూడా ఇలా తురుముకోవాలి. ఇప్పుడు పొటాటో, క్యారెట్ని, ఆనియన్స్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా విడివిడిగా చేసుకొని మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది లోపల. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూను చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీవి, 1 స్పూను సాల్ట్, 1 పెద్ద స్పూన్తో మైదాపిండి, మొక్కజొన్న పిండి 1 స్పూను. ఫస్ట్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి వేసుకోవాలి 1 స్పూను. ఇది లైట్గా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా కలిసిపోయింది కదా మొత్తము. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటే సైజులో చేసుకోవాలి. మరీ పెద్దవిగా కానీ చేసుకుంటే లోపల కాలవు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా 1 బై 1 వేసుకోవాలి. అప్పుడే గంట పెట్టి కదిలించకూడదు. కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఇట్లా విడివిడిగా అనుకోవాలి. బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి మిగిలిపోయినవి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే క్యారెట్ మంచిదే హెల్త్కి, పొటాటో కూడా బాగుంటుంది.
తినడానికి టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటో సాసు, సోయా సాసు, చిల్లీ సాసు, కొంచెం వెనిగర్, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం సాల్ట్. కారము సాల్ట్ మనకి టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా 2 మిక్స్ చేసే ఉంది దీంట్లో, అందుకొని మా మమ్మీ వేశారు. కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటిని వేసేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అంతా దాంట్లోకి పడుతుంది కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం హీట్ అనేది తగ్గిన తర్వాత లెమన్ పీసు ఒకటి పిండుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇంకా బౌల్స్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. నాకైతే తింటుంటే గోబీ మంచూరియా తిన్నట్టే ఫీలింగ్ వచ్చింది, అంత టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎమ్మీగా ఉంది కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే తిన్నా కూడా సూపర్గా ఉంది.